అమరావతిలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణ పనుల్ని మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇలాగే మాట్లాడితే వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. క్యాపిటల్ సిటీలో ట్రంక్ రోడ్స్ కావచ్చు, 350 కిలోమీటర్ల లెంత్, అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్స్ కావచ్చు, అధికార భవనాలు ఏదైతే 4026 కావచ్చు, అదేవిధంగా ఈ ఐకానిక్ టవర్స్ 5 టవర్స్ కావచ్చు, అసెంబ్లీ, హైకోర్టు, ఇవన్నీ కూడా ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఇంత వర్క్ జరుగుతుంటే గత ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదు, వాళ్ళకే తెలియదు. ఎందుకంటే ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా మావిగన్ అని ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు. భారతదేశంలో ఎక్కడ తెలుగు వాడున్నా ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ గురించి డిస్కస్ చేసుకున్నారు. బ్రహ్మాండంగా జరుగుతుందని. ఎందుకంటే ప్రతి లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేశారు, ప్రతి ట్రంక్ రోడ్ స్టార్ట్ చేశారు. ట్రంక్ రోడ్లో కానీ లేఅవుట్స్లో కానీ యూజీడీ వర్క్ జరుగుతుంది, రీయూజ్డ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ జరుగుతుంది, అదేవిధంగా వర్షం వస్తే నీళ్లు పోయేదానికి స్ట్రాంగ్ వాటర్ వర్క్ జరుగుతుంది, అదేవిధంగా ఎలక్ట్రికల్ డక్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా టెలిఫోన్ లైన్స్ వాటి యొక్క డక్స్ అన్నీ ప్రతిదీ A to Z ఎంతో చక్కగా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్యాపిటల్ సిటీలో